మాట్లాడాలి. దేవా, నీ వాక్యము తేనె కంటను జుంటి తేనె దారుల కంటే మధురమైంది. అది మేము అనుభవించి మరి భుజించి మా హృదయం అనే పలక మీద మీ వాక్యము రాసుకొని దాచుకొని బాధల్లో, కష్టంలో, శ్రమల్లో, రోగంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో నేను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. దీనిని నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను పూర్తిగా మరుగు చేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యానికి వెళ్ళే ముందు బాగా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. సామెతల గ్రంథంలో చక్కగా రాయబడినది. నేను చెప్తున్నా, క్రిస్టియన్ అనేవాడు దేవుని వాక్యముతో నింపబడినప్పుడు ఏ బలహీనత రాదు, ఏ బాధ రాదు, వచ్చినా అవి పోతాయి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే యేసు ప్రభు కూడా ఆయన ఈ లోకంలో బోధించేటప్పుడు ఒక మాట చెప్పాడు, వినుటకు చెవులు గలవాడు వినును గాక. మనందరికీ వినొస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నా, బహు జాగ్రత్తగా వినండి. మీ హృదయంలో ఈ మాటలు రాసుకోండి, దాచుకోండి. వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి అందరూ అలర్ట్గా ఉండి దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. దయచేసి ఇవాళ అమ్మ నేను చెప్పే మాటలు వింటే అది ఎంత పెద్ద రోగమైనా బాగవుతారు. మీరు వినకపోతే అస్సలు గారు. ప్రభు నన్ను చెప్తున్నా, వినండి, గమనించండి, గ్రహించండి. ఇవాళ నేను చెప్పే అంశం ఏం తెలుసా? ఇక్కడికి వచ్చినాక మరి అన్నయ్యను పాస్టర్ గారిని అడిగిన, అన్న థీమ్ చెప్పలేదు, ఏం వెయిటింగ్ గురించి చెప్పాలి, నాకు ఒక అంశం ఇవ్వకపోతే అంటే, అన్న చెప్పాను ఉద్యోగం గురించి అని. సరే, ఏదేమైనప్పటికీ మీకు అంతా వాక్యం బాగా తెలుసు, అందరికీ పాటలు చక్కగా పాడుతున్నాను. నేను చాలా ఆనందపడుతున్న ప్రభునందు. అయితే ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ సూటిగా దేవుని వాక్యంలోకి తీసుకుపోయి ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంటి తెలుసా? మీరు దేవదూతలను ఎప్పుడైనా చూచారా? దేవదూతలను ఎప్పుడైనా చూసారా? క్రైస్తవ బిడ్డలారా, మనం పాస్టర్లమే కావచ్చు, బిషప్లమే కావచ్చు, రెవరెండ్లమే కావచ్చు, కానీ అంత అనుభవంలోకి దిగిందా లేదా అని అడుగుతున్నా. ఎందుకు తెలుసా? ఒకసారి లేఖనాలు తీసుకోండి. లూకా సువార్త 2వ అధ్యాయం 9 చూడండి. ఇవాళ నేను చెప్పే అంశం, ప్రియమైన సంగమా, మీరు దేవదూతలను చూడాలి. అవును, అప్పుడు కనబడతాయి, ఇప్పుడు కనబడతాయి అనుకుంటా. అవును, నువ్వు చూస్తే కనబడతాయి. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 9 చూడండి. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి చూడండి, ఈ వచనాలు మీ అందరికి తెలుసు. క్రిస్టమస్ సమయంలో అందరం వాడతాం. ఈ దేవదూత ఎవరికి వచ్చింది? ఎవరి దగ్గరకు వచ్చింది? మరి క్రైస్తవ సంఘంలోకి రాకపోతే ఎట్లా చెప్పండి మీరు? మేము క్రైస్తవులం, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, అన్ని చేస్తాం అన్నప్పుడు మనం తప్పకుండా చూడాలి. దేవదూతలను చూసినప్పుడు రాజులను, రాజ్యాలను సైతం కదిలించే శక్తి మనకు వస్తుంది. లేకపోతే వి కెనాట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయలేం. మనం కనుక ప్రభుతో సహవాసం చేసి వాక్యానికి లోతులోకి దిగినప్పుడు ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ చదువు రాని వాళ్ళు, ఊరు బయట గొర్రెలు రాసే వాళ్ళు దేవదూతలను చూస్తే బైబిల్ చదువుతున్న మనం వచనాలు వల్లిస్తాం, బాగా పాటలు పాడతాం, అన్ని థియాలజికల్ స్టడీస్ చేస్తాం. దేవదూతను చూడలేదంటే ఏంది? నువ్వు ఎంటెక్ చేతేంది, బీటెక్ చేతేంది, పీడీలు చేతేంది, ఏది చేతేంది, నీ కన్నులు తెరవబడాలి. దేవదూతలు చేయమని చెప్తుంది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా చూసినా దేవదూతలు? నన్ను ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతున్నా. చూడలేకపోతే కన్నులు తెరవాలి. ఎప్పుడు? బాధలు, రోగంలో, శోధంలో, దుఃఖంలో, దేవా నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి అని దేవునితో అనుదిన సంబంధం, సావాసం అంటే చూస్తాం.
ఇక్కడ ఇంకా చదువమ్మది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో చూడండి, దేవదూతలు డైరెక్ట్ చెప్తాను, మహా సంతోషకరమైన సువార్తమానము పరలోకం నుంచి గొల్లలోకి వచ్చి చెప్తాను. మరి పాస్టర్లకు చెప్పలేదు ఎందుకు, సంఘాలకు చెప్పలేదు ఎందుకు? చూడండి, ఊరు బయట గొర్రెల హాస్పిటల్లోకి ఎంత సువార్తమానం వచ్చింది. ఇది నాట్ ఓన్లీ ఒక తెలంగాణ కాదు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలుపుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, మీరు వెళ్ళి చూడండి అని ఈ వర్తమానము చదువు రాని గొర్రెలాస గొల్లలు విన్నరు. దేవుని దూతను చూసి వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. అసలు మనం చూస్తున్నామా? మనకు మనమే రంగులు వేసుకున్నట్టు, మనకు మనమే మన భక్తి మనం కనపరుచుకున్నట్టు ఉండొద్దు. నిజంగా ఆధ్యాత్మికంగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. మన కన్నులు తెరవబడాలి. మనం ప్రభువును ముఖాముఖిగా చూసేటువంటి భాగ్యం పొందుకోవాలి. ఇప్పుడు నువ్వు చూడకపోతే నువ్వు ఏం చెప్పుకోగలుగుతావు? ఎవరైతే చూడండి, ఆ గొల్ల వాళ్ళు ఏం చేసిండు, కన్న వాటిని విన్న వాటిని వాళ్ళు ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇవాళ నరవేట దాకా వచ్చింది ఈ సువార్త. అవునా? నేను ప్రభునందు చెప్తున్న దేవుని బిడ్డలారా, అప్పుడే గొల్లల్లో కనబడ్డారు, ఇప్పుడు ఈ నరమెట్లో కనబడతారా అనుకుంటానులా? లేదు లేదు, రియల్ ఇప్పుడు కూడా కనబడతారు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను, షార్ట్గా చెప్పుకుంటా పోతా. వాక్యం అంటే ఇక రెఫరెన్స్ తీయలేను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు బాగా ప్రార్థన చేస్తుండు. సంఘం ప్రార్థన చేస్తుంటే మొదటి కావాలి వాడు, రెండో కావాలి వాడు, అక్కడ వాళ్ళు పేతురు బయటికి రాకుండా ఈ వర్తమానము వాళ్ళకి తెలియ, నువ్వు యేసుప్రభుని గురించి ఎందుకు చెప్పినావు అని నిర్బంధంలో పేతురు తీసుకుపోయి చెరసాలలో వేసినప్పుడు సంఘం భయపడ్డారా? ఉజ్జీవంగా ప్రార్థన చేసిండు. దేవా, పేతురు గారిని బయటకు రప్పియాలని బాగా ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు దేవదూత మొదటి కావాలని రెండో కావాలని దాటి వచ్చి, పేతురు లేచి నీ బట్టలు సరి కట్టుకో, నీ కాళ్ళకు చెప్పులు వేసుకో, నువ్వు నన్ను ఫాలోగా, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పి మొదటి కావాలని రెండో కావాలని అందరూ వాళ్ళు అక్కడనే ఉండగానే దేవదూత తీసుకొని వచ్చాను బయట. మీకు అందరూ తెలిసి అపస్తుల కార్యం ఎందుకు చెప్తున్నానంటే, పేతురు గారు చెరసాలలో ఉంచబడినప్పుడు దేవదూతే వెళ్ళి తీసుకొచ్చింది. క్రైస్తవ జీవితంలో భయమే లేదు. సంబంధాలు రాకపోని, ఉద్యోగం లేకపోని, అప్పులు కానీ, అనారోగ్యం రాని, ఎందుకు భయం? బైబిల్ను ఫాలోగా, బైబిల్ను నమ్ము, దేవుని వాక్యాన్ని విశ్వసించు. పేతురుని లేపి, పేతురు నీ కాళ్ళకు చెప్పులు వేసుకో. దేవుని యొక్క ఉద్దేశం చూడు. పేతురు గారికి కాళ్ళకి ఏమన్నా ముందు ఇట్లా ఏమన్నా రాళ్ళు ఇట్లా రగులుతాయని అంత శ్రద్ధ. నీ పట్ల దేవునికి శ్రద్ధ ఉన్నది బిడ్డ. ఏం దిగులు పడకు. డాక్టర్లు బ్రతకలన్నా దిగులు పడకు. నేను చెప్తున్నా కదా ప్రభునందు, ఇక బ్రతకరు అయిపోయింది, నో హోప్లెస్, అయిపోయింది అన్నా కూడా భయపడద్దు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఈ మర్మాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. అందుకే ఇక్కడ పేతుర్ని లేపుకొని మొదటి కావాలని రెండో కావాలని దాటించి తీసుకొని వచ్చింది. తెల్లారేసరికి పట్టణం అంతా గలిబిలి. అరే, రాత్రి మనం పేతురును చెరసాలలో వెళ్తే మళ్ళీ పోయి అక్కడ ప్రకటిస్తుండేదని. అవును, క్రైస్తవ జీవితం అంటే మామూలు కాదు. దేవదూతలను చూడాలి. ఫస్ట్ గొల్లలు భయపడ్డారు, కానీ గొల్లలారా మీరు భయపడకండి. దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది ఎవరి కొరకు? ప్రజలందరి కొరకు. యేసు ప్రభు ఓన్లీ మన క్రైస్తవుల కొరకు కాదు, తాగుబోతుల కొరకు వచ్చిండు, వ్యభిచారుల కొరకు వచ్చిండు, పాపాత్ముల కొరకు వచ్చిండు, నమ్మని వారికి వచ్చిండు. ఈ సువార్త మనం వాళ్ళకి పోయి చెప్పాలంటే ధనికులు వింటారా మన మాట? వెర్రి మాటలు అనుకుంటారు. అయినా నేను మీకు చెప్తున్నా, ప్రతి దైవజనంగా చెప్తున్నా, క్రియలు లేని విశ్వాసం వృద్ధం. మనం ఎంత డోలు కొట్టి దమ్ము కొట్టినా క్రియలు ఉండాలి. దైవజనంలోకి దేవుడు చాలా శక్తి ఇచ్చాడు. వదిలిపో అంటే వదిలిపోయినాయి దయ్యాలు, తొలగిపో అంటే రోగం తొలగిపోయింది.
అంత పవర్ పొందినప్పుడు విశ్వాసంగా చెప్పగలం, చేయగలం. ఇక్కడ నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు గొర్రెలకు దేవదూత కనబడ్డది, పేతురు గారికి కనబడ్డది. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా, షార్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతాం. దయచేసి బైబిల్స్ ఉన్నవారు అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి మీరు చూడండి. 6వ నెలలో చూడండి, కన్యకల దగ్గర కూడా దేవదూతలు వచ్చింది. మరి మనం ప్రార్థన చేసుకుంటాం, అక్కడ మెన్షన్ కూడా రాయబడ్డది. 6వ 6 months లో దేవదూత మరి కన్యక దగ్గరకు పంపబడ్డది. పిల్లల దగ్గరకు వస్తారు, పెద్దల దగ్గరకు వస్తారు. మనం ఎప్పుడు డీప్గా లోతుగా దేవునితో సావాసం ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు బలపరుస్తాడు. మనం దేవుని బిడ్డలారా, ఆ మరియ దగ్గరకు వచ్చి ఏమని చెప్తాంది దేవదూత? చూడండి, దేవదూతలు పరలోకం నుంచి వచ్చి శుభమే చెప్తుంది. అమ్మా నీకు శుభం. ఎప్పుడన్నా క్రైస్తవ బిడ్డలమైన మనతోటి దేవదూతలు బ్రదర్ ముఖాముఖిగా మాట్లాడి ఇలా ఇప్పుడు ఈ రోజుల్లో మాట్లాడలేదా? ఎందుకు? మరి అప్పుడే మాట్లాడింది కదా మరియతోటి, ఆమె కన్యక. చూడు ఇప్పుడు కూడా మాట్లాడతారు. దిగులు పడకు, దేవుని వాక్యం మీద నీ జీవితం కట్టబడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆమె దగ్గరకు వచ్చి ఏమంటుంది? దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడైనాడు, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించు, యేసు అనే ఒక కుమారుని కందువు అని క్లియర్ గా. ఆమె డెలివరీ కాకముందే, ప్రెగ్నెంట్ రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేశాడు. పరిశుద్ధాత్మను మనం అరిస్తే రాదు, బాగా హల్లెలూయా అంటే రాదు. చూడు, హల్లెలూయా అంటే రాదు, నువ్వు దేవుని చేత నింపబడాలి. అట్లా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉండి సంచరించి మీలో అద్భుతం చేస్తాడు. ఆమెకు నేను మీకు చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఆయన టైం కూడా లేదు. ఇక్కడ ఆమె ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, కానీ దేవుని యొక్క దూత నువ్వు పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భము ధరిస్తూ. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? నీ జీవితాన్ని ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని దీవించాలంటే దీవిస్తాడు, నీ రోగం పోవాలంటే పోతుంది. ఏం భయం లేదు. నేను నా ప్రభువుని నేను తెలుసుకున్న రోజు నుండి ఈ రోజు వరకు నేను మీకు చెప్తున్నా, దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖంలో ఎన్నడూ కూడా లజ్జింపకపోను. కులం చాలా మంది ఏం చూస్తారు? కులం వైపు చూస్తారు. రోగం రాగానే ఏం చేస్తారు? డాక్టర్ల వైపు చూస్తారు. అప్పులు కాగానే ఎవరిని అడుగుదామని చూస్తారు. నేను మీకు చెప్తున్నా, ప్రార్థన చేయి. ఫస్ట్ ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు నీ చేతి పనిని. ఇంకా మీకు అందరికీ తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. కరువు 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు తొట్టిలో పిండి అయిపోలేదు, గుడ్డిలో. మరి ఇప్పుడు అయితే రాట్లా. ఏది ఇక్కడ కాకపోవడానికి కారణం ఏం తెలుసా? విశ్వాసంలో తక్కువ ఉన్నాం. నింపుకోవాలి, స్ట్రాంగ్ ఉండాలి. వింటున్నా? విశ్వాసంలో దృఢంగా ఉండాలి, ఉజ్జీవంతో నింపబడాలి. అన్నయ్యాల మనకు ఉజ్జీవకుడికే కదా పెట్టింది. నీ గుడ్డిలో నూనె అయిపోవద్దు, తొట్టిలో పిండి అయిపోవద్దు. ఎవరు రాకపోయినా 2-3 ఉన్న దేవుని సన్నిధి మీ మధ్యలో ఉంటుంది. వింటున్నా? ఉజ్జీవంతో రగలాలి, నింపబడాలి, లేవాలి. దేవదూతలు మీ దగ్గరకు వచ్చి బలపరుస్తారు. మరియను బలపరిచింది. అమ్మా నువ్వు ఒక కుమారుని కందు, నీకు శుభవర్తమానం తెచ్చిందని మరియ విన్నారు. ఫస్ట్ ఎవరు విన్నారు? గొల్లలు విన్నారు. గొల్లలకు శుభవర్తమానం తెచ్చింది. తర్వాత పేతురు గారిని షార్ట్గా చెప్పాను. తర్వాత మరియ. ఇంకోటి కూడా నేను లూకాసు వార్తలో చెప్తా, దయచేసి తీసుకోండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 18 నుంచి చూడండి. 8 నుంచి 8 నుంచి. చూడండి, జకరియా దేవుని చూసిండు. నరిమేట సంఘస్థులారా, మీరు దేవుని చూసిండ్రా అని నేను అడుగుతున్నా. చూడకపోతే చూడాలి, చూడడానికి ప్రయత్నం చేయాలి.
మనం ఏం తీస్తావు? ఇంత పెద్ద బైబిల్ పట్టుకోవడమే అది మీ వంతు అయిపోయింది. కానీ అందులోకి శోధించి సాధించాలి, ఏదైనా పరిశీలించాలి, ప్రభుని వేడుకోవాలి, పొందుకోవాలి శక్తిని. ఇక్కడ జకరయ్య తన క్రమం చొప్పున, తరగతి క్రమం చొప్పున దేవాలయంలో ప్రార్థన చేస్తుండు. అప్పుడు ఏం జరిగింది? చూడండి, జకరయ్య దేవదూతను చూసిండు. ప్రజలంతా బయట ఇట్లా ప్రార్థన చేస్తుండ్రు. ధూప వేదిక కుడివైపుకి వచ్చి ప్రభు దూత జకరయ్య కనబడ్డది. కనబడదా లేదా? మరి ఇప్పుడు మనకు కనబడద్దా? మీరే చెప్పండి. కనబడలేదు అంటే మన కళ్ళు కట్టుకోవాలి. మామూలుగా సబ్జెక్ట్ కట్టుకుంటే కాదు, ఆధ్యాత్మికంగా దేవుని లేఖనాలు పరిశీలించాలి, దేవునితో అనుదినము సంబంధం కలిగి ఉండాలి. జకరయ్యకు దూత కనబడి ఏమని చెప్తుంది చూడండి. జకరయ్య అతన్ని చూసి చూడండి, జకరయ్య ఇప్పుడు చూడలేదు దేవాలయంలో దేవదూత వస్తుందని అనుకోలేదు, వింటున్నా. కానీ దేవదూతను చూసి భయపడి తొందరపడ్డాడు. అబ్బో ఏంటి ఇదంట, గొల్లలు కూడా భయపడ్డారు. అవునా? ఇక్కడ మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తే జకరయ్య దేవదూతను చూసి భయపడుతుండు. అయితే కంటిన్యూషన్ చేయమ్మా. చూడండి, నీ ప్రార్థన వినబడ్డది. అయ్యా, మన ప్రార్థనలు ఎప్పుడు వేస్ట్ కావు. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుని సంఘస్థులారా, మనం చేస్తున్న ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన వింటాడు. జకరయ్యకు వచ్చి దేవదూత ఏమని చెప్తాంది? జకరయ్య, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడ్డది. మనం చేసేది దేవుని సన్నిధికి పోవాలి. వింటున్నా? దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మనకు రిజల్ట్ రాదు. అందుకే బాగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవునితో. చూడండి, వృద్ధాప్యంలో ఉన్నాడు జకరయ్య. మంచి ఏజ్ ఎందుకు ఇవ్వలేదు? దేవుని చిత్తం ఏదో మనం గమనించాలి. నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుని కంటుంది అని దేవుడు దూతను పంపి వర్తమానం పంపించాడు. ఎప్పుడన్నా ఇవాళ జకరయ్యకి అలా జరిగితే బైబిల్ చదువుతున్న మనం, దేవుని వాక్యం వింటున్న మనకు మరి అనేక రీతిగా సంఘాలిస్తాం, సేవలు సహకరిస్తాం. మనం ఎప్పుడన్నా అలాంటి వర్తమానాలు విన్నామా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. లేకపోతే దిగాల లోతుకు ఆధ్యాత్మికంగా విశ్వాసంగా మనము దేవుని వాక్యాన్ని బట్టి మరి దేవుడు మనతో మాట్లాడాలని ప్రయత్నం చేయాలి. ఇంకా నేను మీకు ఒకటి కూడా చాలా ఉంది. జకరయ్యకు ఒక కుమారుని ఇచ్చిండు వృద్ధాప్యంలో. ఆయన పేరు ఏంటి అని బాగా చెప్తాను, యోహాను. కానీ మనం కూడా పొందుకోవాలి దేవుని శక్తి. వింటున్నా? మనం కూడా చూడాలి ఎవరిని? దేవదూతలను. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవదూతలను చూశారా? మరియ చూసింది, గొల్లలు చూసిండు, పేతురు చూసిండు, జకరయ్య చూసిండు. మరి మీరెందుకు చూడరమ్మా? శివంతో నింపబడాలి. ఇంకొకటి కూడా నేను షార్ట్ గా చెప్పుకుంటే వెళ్ళిపోతా. ఈ ప్రధానం అయిపోయింది. షార్ట్ గా నేను చెప్తున్నా, ప్రధానం అయిపోయింది. నాకు మరియ వద్దే వద్దు, ఆమె ఎంగేజ్మెంట్ అయినా ఆమెను ఏదో రకంగా విడిచిపెట్టాలని యోసేపు నిశ్చయించుకున్నాడు. పండుకున్నాడు. కలలో వెళ్ళి దేవదూత ఏమంటుంది? దావీదు కుమారుడు అయిన యోసేపు, నువ్వు వెళ్ళి మరియను చేర్చుకో, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, నువ్వు వెళ్ళి చేర్చుకో అని దేవదూత కళలో వెళ్ళి చెప్పింది. మీకు కళలు పడతాయా? ఒక్కొక్కల కళలు అన్నీ ఎట్లడో పడతాయి, చెడ్డ కళలు పడతాయి. అవునా? నేను మీకు చెప్తున్నా, దేవునితో నాకైతే రియల్గా చెప్తున్నా, నాకైతే ఏ చెడు కళలు పడే కానీ నేను వేసిన పంట గొర్రెలన్నీ తినిపోతాయి కదా. ఒక్కటి ఏదో బాగుపడతా, నేను వేసిన పంట గొర్రెలన్నీ తినిపోతాయి. ఎప్పుడు ఇదే పడుతుంది. దేవా మరి నీ చిత్తం నేను అనుకున్నాను అంతే. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు కళ ద్వారా దూత చెప్పిన వెంటనే యోసేపు వెళ్ళి మరియను చేర్చుకున్నాడు. నేను మీకు చెప్తున్నా, మనకు ఎంగేజ్మెంట్ అయి కొంతమంది మధ్యలో ఆగిపోతారు, కొంతమంది పెళ్లిలకు డైవర్స్ సిద్ధపడతారు. ఎవ్వరు దేనికి భయపడతారు. ప్రార్థన చేయండి.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను క్షేమంగా దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఒకసారి జ్ఞానుల గురించి చెప్తాను. అంత క్రిస్మస్ సీజన్ కాకుండా మరి నేను మీకు చెప్పాలి. అదే పండుగ అనుకుంటాం, అప్పుడే కేకులు పోతాం, అప్పుడే ఎంజాయ్ చేస్తాం. అది కాదు, మీరు నిజంగా చూసినప్పుడే క్రిస్మస్ అవుతుంది. ఇప్పుడు జ్ఞానులు వచ్చిండు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటూ వచ్చింది. ఏ రోజు రాజు చెప్పి పోయి యేసు ప్రభులో వాళ్ళు బంగారము సాంబ్రాన్ని గోళం ఇచ్చి తిరుగు ప్రయాణమైంది. తిరిగి మళ్ళా రాజు దగ్గర పోతానన్నప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి బాటలో మార్గంలో పండుకున్నప్పుడు ఆ కాలంలో దేవదూత పోయి, జ్ఞానులారా మీరు వచ్చిన మార్గంన వెళ్ళకండి, వేరొక మార్గంన వెళ్ళండి. ఎందుకంటే ఏ రోజు రాజు ఆ శిశువును చంపాలని చూస్తున్నాడు. వాడు ఎంత మంత్రాలు చెప్తేంది, వాడు ఎవడేమి చెప్తేంది. ఎందుకు క్రైస్తవ భయం జీవితంలో? యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం. ఇంటలా గుండెలో నీ గుండెలో యేసయ్య ఉండాలి. జ్ఞానులారా మీరు వచ్చిన మార్గంన వెళ్ళొద్దు, వేరొక మార్గంలో పోండి. ఏ రోజు రాజు ఆ శిశువును చంపాలని చూస్తున్నాడు అని చెప్పాను. వెంటనే జ్ఞానులు లేచి వేరొక మార్గంలో పారిపోయింది, వెళ్ళిపోయిండు. రాజు కోపం వచ్చి వాళ్ళు నన్ను రహస్యంగా నాకు తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళిపోయింది అని చెప్పి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా వెంటనే ఆర్డర్ పాస్ చేసిండు. రామాలో ఉన్న మగ పిల్లలందరినీ 200 పిల్లలందరినీ తలలు నరికి చంపేయమని ఆర్డర్ ఇచ్చేసిండు. అయితే దేవుడు మళ్ళీ అక్కడ కూడా యోసేపును మరియను దేవదూతను పంపి, ఇదే రాత్రి నువ్వు యోసేపు లే, మరియను చిన్నవారిని వెంట పెట్టుకుని ఇదే రాత్రి నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అని దేవదూత చెప్పింది. అదే రాత్రి యోసేపు మధ్య లేచిలు, గాడిదను చదువుకున్నారు. ఇప్పుడు మన కార్లు, స్కూటర్లు, మోటార్లు, బస్సులు అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ప్రయాణ సాధనాలు గాడిదలే కదా. ఆ గాడిదను చదువుకొని అదే రాత్రి ఐగుప్తుకు వెళ్ళాను. నేను చెప్పే వరకు అక్కడే ఉండు దేవదూత చెప్తుంది. నేను మళ్ళీ రాకండి. ఏ రోజు చచ్చిపోయాకనే తిరిగి మళ్ళీ వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన ఇన్ఫాంట్గా చిన్న శిశువుగా ఉన్నప్పటి నుంచే చంపాలని చూసిండు. ఇలా క్రైస్తవ్యాన్ని చంపాలని ఆపాలని చూస్తే ఎవరి నుంచి కాదు. అది అంటుకున్నది ఆగదు. నేను మీకు చెప్తున్న ప్రభు వాక్యాన్ని బట్టి క్రైస్తవ ప్రతి విశ్వాసి దేవదూతలను చూసినప్పుడు మనము ఏదైనా లోకంలో చేయగలం, సాధించగలం. ఇప్పుడు ఎంతమంది చూసిండు ఒకసారి చెప్పండి. మీకు ఏమర్థమైందో మరి అడగాలి కదా. చెప్పండి, ఎవరెవరు చూసిండు దేవదూతలను? గొల్లలు చూసిండు. నేనే చెప్పనా? చెప్తే పేతురు, ఇంకా మరియా, జకరియా, యోసేపు, జ్ఞానులు బాగున్నారు. ఎందుకంటే మిమ్మల్ని అలర్ట్గా చేయాలి, ఉద్యమంతో నింపబడాలి. ఏదో ఇంత కూర్పట పట్టుకుంటుంటే నేను ఒప్పలేను. వాక్యము నీ హృదయం అనే లోతుల్లోకి వెళ్ళాలి. నువ్వు కష్టకాలంలో ఈ వాక్యము నీ జీవితంలో ఒకరోజు ఉపయోగపడుతుంది, అలా మీకు ఉపయోగపడకపోవచ్చు. కష్టంలో, బాధల్లో, శ్రమల్లో, రోగంలో మీకు ఈ దేవుని వాక్యం, అబ్బా దేవుడు తన దూతను పంపి నన్ను ఆదుకుంటాడని. ఇంకొకటి చెప్పనా, బిలాం గురించి అయ్యగారు చెప్పొచ్చు మీకు. దేవుని సేవకుడే బాలాప్రాజు అన్నాడు, నువ్వు వచ్చి ఆ ఇశ్రాయేలుని చెప్పించు, నేను నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తానన్నాడు. మంచిగా గాడికి గంట కట్టి చదువుకొని దేవుని బిడ్డలను చెప్పించడానికి బిలాం పోతాంటే ఏందని తెలుసా? దేవదూత దూషణ ఖడ్గం పట్టుకొని బాటలో పోకుంటున్నది. బిలాంకు కన్ను కనబడతానయా? పేరుకే సేవకుడు, అవునా? కొడతాండు అటుపోతాంది, ఇటుపోతాంది, దీపంతా మండిపోతుంది. గాడిదకు ఒక గోడ గల సందులో, ఇరుకైన సందులోకి పోయి ఈ గుర్రం మీద, గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ కాలు గోడకు వచ్చి ఒత్తింది, ఇంకా విపరీతంగా కొట్టాడు. అప్పుడు దేవుడు గాడిదకు నోరిచ్చాడు, అయ్యా నేను నీ గాడిదనే కదా, ఇంతగానో కొట్టి నేను ఏం తప్పు చేసినా అనగానే అప్పుడు బిలాం కన్నులు తెరవబడి ముంగట దూషణ ఖడ్గం పట్టుకొని ఉన్న దేవదూత, అయ్యో నేను ఇంత గొప్ప తప్పిదం చేస్తున్నా అని చెప్పి రిటర్న్ అవుతాడు.
మీకు వాక్యం అందరికీ తెలుసు కాబట్టి నేను షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. దేవుని బిడ్డలారా, దేవదూతలను చూడండి. బిలాము కన్నులు తెరవబడ్డప్పుడు దూషణకు అర్థం పట్టుకొని ఉన్నది. ఇంకా నీకు షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎర్ర సముద్రం ముందున్నది. వెనుక శత్రువులు వస్తుండ్రు, ఐగుప్తులు వస్తుండ్రు. ఇశ్రాయేలీయులు మోసే మీద సనుక్కుంటాను, అరే అక్కడన్నా మేము చచ్చిపోదాం కదా, ఇక్కడ ముందు సముద్రమా వెనుక శత్రువులు, మేము మా పిల్లలు మేము కావాలన్నప్పుడు దేవదూత 6 నెలల పైన దేవదూతలు ముందు నడుస్తుంటే వీళ్ళందరూ కూడా వెళ్ళినట్లు మనం చూస్తాం. నిర్గమకాండంలో రాయబడ్డది. వద్దు, నేను మీకు షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. దేవదూతల గురించి మీరు ఇంకా చూడలేదు అంటే చెప్తున్నా. కష్టకాలంలో అమ్మా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆదరిస్తాడు. దేవుడు నిజంగా వస్తాడు. నేను నా గురించి ఒకటి చెప్తా. నేను దాదాపు ఒక్కరోజు కాదు, దాదాపు ఒక 40 days గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలా ఉపవాసం ఉన్న నాకు జీవితం. ఆ ఉపవాసం ఉండి నేను ఎప్పుడు సూట్ చేసుకున్నా కానీ వ్యవసాయమే చేస్తా, బాగా గుర్తుపెట్టుకోండి. వింటున్నా, వ్యవసాయమే నాకున్నది. నేను ఇట్లుండా, నేను చదువుకున్నా, లా చదివినా, అంత చదివినా, యూనివర్సిటీలోకి వెళ్ళి ఎంకామ్ తెచ్చుకున్నా, అవంతా అవసరం లేదు. కష్టపడే నేచర్ నాకున్నది. అయితే ఉపవాసం ఉండి ఆ పని చేసే వాళ్ళు ఎన్నుకుండి, నేను ఉన్నప్పుడు ఆ ఎండ దెబ్బకు ఉపవాసానికి కడుపుల పేగులన్నీ అక్కపోయినాయి. 50 రోజులు ఉపవాసం ఉంది, ఒక్కరోజు కాదు. నేను ఇట్లా లెక్క పెట్టుకున్నా బ్రదర్, నా ఏం కాదు. పౌలాన్ని వచ్చిండు నన్ను చూడడానికి కదా. నేను ఇక బెడ్ మీద వెళ్ళి రాను అనుకున్నాను. డాక్టర్లు ఏం చేసింది తెలుసా అమ్మ, రియల్ ఇదంతా కోసిండ్రు, ఇట్లా ఓపెన్ చేసిండ్రు, తీసుకోవండి బ్రతకాడు అంటాను. వింటాన్నా, బగ్గలు ఆగిందని చెప్తాను. నేను అప్పుడు అనుకున్నా ఇది కరెక్ట్ కాదు. నేను ఇప్పటికి కూడా స్ప్రైట్ తాగలే. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఏంటంటే చెప్తాను, నాకు నోరు వస్తలేదు, అన్నపోతే నీళ్ళు ఇస్తలేదు, ఏం తినొద్దంటాను. ఇదంతా ఓపెన్ చేసిండు. దేవుడా ఎందుకు ఈ బాధ, నాకు దప్పికైతాను. అప్పుడు నాకు 3 రోజులు దావకన్నా నీళ్ళు ఇయ్యలేదు, నాలుక పిచ్చ కట్టుకపోతుంది. అమ్మ బాగా వినండి, బాగా పిడిసి కట్టుకపోతుంది. ఏం చేయాలి, కొన్ని నీళ్ళు అన్ని ఇవ్వండి అని పక్కన వాళ్ళని అడిగినా ఎవరు ఇస్తలేరు. నీకు ఈ టెస్ట్ చేయాలంటాను, ఆ టెస్ట్ చేయాలంటాను, అన్ని అంటాను. తీసుకుపోయి అక్కడ పెట్టిండు. లాస్ట్కు ఇక నేను అనుకున్నా, ఈ లోకంలో నుంచి దేవా తీసుకుంటే తీసుకో అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. నేను నమ్ముతలేదు. ఇదంతా ఆపరేషన్ అయినప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవదూతలు ఇలా వచ్చింది. ఐఎమ్ క్వైట్ వెరీ వెల్. నేనేం మందుకొని మింగలేదు. ఆయన పాలన నన్ను చూసినప్పుడు మీ అందరికీ భయపడవచ్చు. నా ఎముకలు గిట్లా లెక్క పెట్టుకున్నా బ్రదర్, నా పక్కట ఎముకలు అన్ని గిట్లా లెక్క పెట్టుకున్నా. ఆయనలో జీవం ఉన్నది. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు నీ జీవితంలో ఏదో చిన్న కష్టమైన దిగులు పడదు, ఏదేమైనా బాధపడదు. ప్రభునందు నేను మీకు చెప్తున్నా, దేవదూతలు వచ్చి ఆదరించి ముడతారు. వింటున్నా దేవుని బిడ్డలారా, నేను ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు దేవదూతలను చూశారా లేదా అని అడుగుతున్నా. ఇంకా దానియేలు గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయం. దానియేలులో కూడా దేవుడు దానియేలు బ్రతుకున్నావంటే, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నువ్వు బ్రతుకున్నావంటే దానియేలు ఒక మాట అంటాడు, దేవా రాజా నేను నీ దృష్టికి నిర్దోషిని, దేవుడు తన దూతను పంపి సింహాలను నోరు మూయించిండు. వింటున్నా, సింహాల దగ్గర పోతే బతుకుతామా? బ్రతకం కదా. దేవుడు వాటి నోర్లు మోయించిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ సింహాలైనా దానియేలుకు దిండ్లైపోయినాయి. నేను మీకు చెప్తున్నా, దేవుడు తన దూతను పంపి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఎప్పుడు దిగదారిపోకండి, జడియకండి. ఇంకా నేను మీకు షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యేసు ప్రభు చనిపోయిండు, సమాధి చేయబడి ఆ సమాధి దగ్గరకు పోయినప్పుడు ఒకసారి మీరు చూడండి, లూకాసు వార్త 24:3 నుంచి చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం.
ఈయనను గురించి వారికి ఏమీయో తోచని ఉండగా చూడండి, కలవరం అయింది ఎవరికి? శిష్యులకు. జీవితంలో క్రైస్తవులమైన మనకు కలవరం అవుతుంది. అయినప్పుడు భయపడద్దు, వాక్యంలోకి వెళ్ళాలి. దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. చదవమ్మా. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మృతులలో వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి. చూడండి, ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న ఇద్దరు దేవదూతలు వారికి కనబడి, మీరు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు? లేడు, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళండి అని చెప్పిండు. బాధలు, ఆదరణ, నెమ్మది, సంతోషకరమైన మాటలు దేవుడు తన దూతలను పంపి వారితో మాట్లాడాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, మనం ఎప్పుడు కూడా దిగజారిపోవద్దు. మీరు దేవదూతలను చూసే కన్నులు కావాలి. అయితే ఇంకొకటి మీకు చెప్తా. యేసు ప్రభుని చూసి మధ్య ఏమనుకుంటుంది? ఈయన తోటమాలి అనుకుంటుంది. అవునా? లూకాసు వార్తలో రాయబడి ఉన్నది, ఈయన తోటమాలి అనుకొని నా ప్రభుని ఎక్కడ ఎత్తుకుపోయినావో చెప్పవా అని అడుగుతుంది యేసు ప్రభుని. ఎందుకు? ప్రభుని గుర్తుపట్టే కన్నులు ఆమెకు లేవు. సంఘంలో ప్రతి ఒక్క కన్నులు తెరవబడాలి. లోకం వైపు కాదు చూసేది, దేవుని వైపు చూసినప్పుడు మన ఆధ్యాత్మికమైన నేత్రాలు విప్పబడతాయి. ఇదే బిడ్డ, ఇదేతో ఈ మార్గంలో పో అని దేవుడు చెప్తాడు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మగ్దలేని మరియా అని యేసుప్రభు పిలవంగానే బోధకుడు అంటది. ఆ స్వరాన్ని గుర్తుపట్టింది. మనం వాక్యాన్ని గుర్తుపట్టి దేవుడు ఉన్నాడు, మన బాధలు తీస్తాడు, రోగాలు బాపుతాడు, మన సమస్యలు తీస్తాడనే నమ్మకం మీరు కలగాలి. దేవుడు తన దూతను పంపి ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇంకొకటి నేను జ్ఞాపకం చేస్తా. అబ్రాము పని మనిషి పేరు ఏంటి? అబ్రాము పని మనిషి పేరు ఆగర్. ఆమెకు అబ్రాము వల్ల ఒక కుమారుడు కలిగితే శారకు కోపం వచ్చింది. ఈ పని మనిషిని ఇళ్ళకెళ్ళి వెళ్ళగొట్టు అని వెళ్ళగొట్టినప్పుడు తిత్తి నీళ్లు ఇంత టిఫిన్ ఇచ్చి వెళ్ళగొట్టినాక బేర్షెబా అరణ్యంలో వెళ్ళిపోయినాక తువ్వ దొరకక తిత్తిలో నీళ్ళు అయిపోయినాక ఆ చిన్నవాడిని ఒక పొద కింద పడేసి ఎలుగెత్తి ఎడుతుంది. కానీ నా చిన్నోని సాగు చూడలేను, నీళ్లు లేవాయే, మరి ఏం చేయాలని ఏడ్చినప్పుడు దేవుడు అక్కడ భూమిలోకి వెళ్ళి ఏం గుర్తించాడు? ఒక ఊటను గుర్తించాడు. దేవదూత ఆమె దగ్గరకు వచ్చి లే ఆధార్, నీకేమొచ్చింది? లేచి ఆ చిన్నవాడిని ఎత్తుకో, నీళ్ళు దాపెట్టు అనగానే అప్పుడు ఆమె కన్నులు తెరవబడి ఆ నీళ్ళ ఊట దగ్గరికి పోయి ఏమి లేని కాడ నీళ్ళు వచ్చినాయి. క్రైస్తవ జీవితంలో ఏమి లేకున్నా పర్వాలేదు. యేసుప్రభు ఎన్ని శవాలని చెప్పిండు. పౌలు చూడు, పేతురు చూడు, దొరకక్క ఆ యొప్పే సంఘంలో ఆమె చచ్చిపోయింది. అందరూ ఆమెను గురించి ఏడ్చుకుంటాను. ఏడ్చుతున్నప్పుడు ఆమె డోర్కక్క ఏం పని చేసింది? సంఘంలో మంచి పని చేసింది, బట్టలు కుట్టించింది కదా. ఆమె కాయలో పడి బెడ్షీట్ చనిపోయింది. అయ్యా, పేతురు దగ్గరకు వచ్చి ఆ సంఘస్థులు ఏమని మొరపెట్టుకున్నారు? అయ్యా, మరి ఆమె పేరేంది? తబిత. ఆమె పేరు ఇంకో పేరు ఉంటుంది, దొరకక చనిపోయింది, మీరు తడువు చేయక రావాలి అని ఆమెను కడిగి మేడగదిలో ఉంచినప్పుడు పేతురు గారు అక్కడికి పోయి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి దొరకకను సజీవురాలుగా సంఘానికి అప్పచెప్పాడు. అవునా? రాయబడ్డది ఖచ్చితం. శివాలకి దేవుడు జీవం ఇచ్చాడు. రోగాలు పోవా ఇప్పుడు? ఎందుకు పోవు? ప్రార్థన గట్టిగా చేయి, విశ్వాసంలో ఎదుగు, వాక్యంలో ఎదుగు. నువ్వు దేవునితో సవాసం చేయి. జీవితం ఇంకెన్ని రోజులున్నా, 1000 ఏళ్ళున్నా ఏంటిది చెప్పరా? 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. ఇంకా 70-80 ఏళ్ళ యాత్రలో మనం అందరం ఈ లోకాన్ని విడిచిపోవాలి. నేను ఈ సువార్త చెప్పడానికి వచ్చాను. మీరు దేవుడిని ఆశీర్వదిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే చెప్తున్నా,
దేవుడు తన దూతను పంపి నేను ఆదుకుంటాడు. ఇవాళ చెప్పేది ఏంటి, అక్కడి నుంచి ఇదికి వచ్చింది ఎందుకు? ఏ బాధలో ఉన్నామో దిగులు పడకు, ప్రార్థన చేయి. ఈయనకు చక్రయ్య సంతానం లేదు కానీ సేవ చేస్తాడు, సంతానం లేదు కానీ ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. కానీ దేవదూతను తప్పుడు చూడవలసి వచ్చింది ఆయన కదా. చక్రయ్య నీ ప్రార్థన వినబడ్డది. మొదటి రోజు వచ్చి చెప్తే ఎంత బాగుండు, మంచి యాక్టివ్ ఉన్నప్పుడే వచ్చి చెప్తే ఎంత బాగుండు. దేవుని చిత్తం చేయడం ఏముందో తెలుసుకో. ఫస్ట్ దేవుని యొక్క ఉద్దేశం మీ పట్ల ఏముందో తెలుసుకోవాలి. దేవా నా దినములు లెక్కించడం నాకు నేర్పు అంటాడు దావీదు. అవునా? నేను మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది గుర్తుండదు. క్రైస్తవుడు అనేవాడు బాధపడొద్దు. యేసు ప్రభువు నమ్మిన వాడు ఎప్పుడు కూడా బాధపడొద్దు. మనం ఎందుకంటే చెప్పనా, క్రీస్తుని కలిగి ఉన్నాం. నేను అదే చెప్తున్నా, యేసు దేవుడు ఎదలో ఉంటే, ఈ గుండెలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపో క్షణం, వెంటనే తొలగిపోతాయి. నీకు బాధ నివారణ అయిపోతుంది, నీ సమస్యలు తొలగిపోతాయి. నువ్వు మాత్రం ఒక్కటి చేయి, యేసుతో సావాసం చేయి. ప్రభువా నీ దూతను పంపి నన్ను ఆదుకో అని ప్రార్థన చేయి. ఈ రీతిగా ప్రభువుతో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని విధాలుగా మేము ఆదుకుంటాడు, దీవిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి దేవతల గురించి నేను చెప్పాలంటే, కానీ యాకోబు కనబడ్డాయి, అబ్రాహాము కనబడ్డాయి. బైబిల్లో మొదటి నుంచి ప్రకటనగా ఉండడం వరకు అనేకలా కనబడ్డాయి. కానీ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఏంటి చెప్పనా? ప్రభు వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు? ప్రధాన దూత శబ్దంతోనూ బూరధ్వనితోనూ ఆకాశంలో నుంచి ప్రభు దిగి వచ్చును. అప్పుడైనా మీరు దూతలను చూడరా? చూస్తారు అవునా? అప్పుడు అది ఇప్పుడే చూద్దాం. ఎందుకు? కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు. గొల్లలో ఆదరించలేదా? పేతురు గారిని లేపి బట్టలు సరి కట్టుకున్న వెంబట్టి ఫాలో అమ్మని చెప్పలేదా? క్రైస్తవ విశ్వాసి యువకుడా, ధైర్యం కలిగి రోషం కలిగి దేవుని సేవ చేయి. బిలాం లాగా దేవుని బిడ్డలను శపించడానికి పోయే అటువంటి బిలాంకే దేవుడు దూషణ ఖడ్గం పట్టుకొని మరి బిలాం అప్పుడు చూడవలసి వచ్చింది. మంచిగా దేవునితో సాహసం చేసినప్పుడు చూసిండా? చూడలే. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, దేవుని వాక్యం విలువలను బాగా లోతుగా ధ్యానించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని తన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. దేవుడు ఈ సంఘానికి, అన్నకు, కుటుంబానికి, కూడి వచ్చిన అయ్యగారులకు, సంఘస్థులకు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదంలో స్తోత్రం అయ్యా. ఈ దీనిని మరుగు చేసుకున్నాం. అవును ప్రభా, నేను చూచే కన్నులు మాకు దయచేయండి ప్రభా. మీ కన్నులకు కాటిక నా యొద్ద కొనుక్కోమని సెలవిస్తున్నాం. ఇక్కడ ఈ స్థలంలో ఉన్న బిడ్డలు బాధలో, దుఃఖంలో, వేదనలో, శోధంలో, మా నాయన సమస్యతో ఉన్న బిడ్డలను ఒక్కసారి సంఘమును పరిశీలించి ప్రభా, సంతానం లేని బిడ్డలకు సంతానం ఇచ్చి, పెళ్లి కాని వారికి సంబంధాలు ఏర్పాటు చేసి, అన్ని విషయాల్లో వారిని ఆదరించి, రోగంలో ఉన్న బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీ హస్తము చాపినప్పుడు నీ దాసులమైన మేము బహు ధైర్యంగా మేము నీ వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపరిచినాం. ఇదిగో తండ్రి, ఈ దీనుణ్ణి నువ్వు మరుగు చేసుకుని తండ్రి వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా ప్రయాణంలోనూ సమస్తంలోనూ మీరు తోడైండి నడిపించమని ప్రత్యేకంగా మరి అరుణకుమార్ అన్నయ్య గారిని, కుటుంబాన్ని, పిల్లలను, సంఘాన్ని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.